ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు నామమున చేరి వచ్చిన వారికి, లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు నామమున శుభములు. మరొకసారి పిలిచిన దేవునితో పౌలు సమయం అనేటువంటి అంశాన్ని గురించి అనేక మాసాలుగా ఈ యొక్క దేవుని యొక్క ఆత్మీయ తలంపులు మన మధ్య తీసుకొస్తున్నటువంటి దైవజనుల స్తోత్రములు. మరొకసారి ఈ కోడికను ఆరంభించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా గొప్ప తండ్రి, మా ఘనమైన దేవుని పాదములకు స్తోత్రములు. మరొకసారి పిలిచిన దేవునితో పౌలు సమయం అన్న అంశం గురించి ప్రభా అనేక మాసములుగా మాతో మాట్లాడుతున్న గల స్తోత్రము దేవా. ఆశ్చర్యమైన సంగతులను పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రభావ మర్తండి మీ యొక్క దైవజనుల గురించి కూడా మీరు మాతో మాట్లాడుతుంది గల స్తోత్రములు. మా భవిష్యత్ దినాలకు, మా ఆత్మీయ అభివృద్ధికి మీ తోడ్పాటు నీచడం కాకుండా ప్రతి ఒక్కరిని బలపరిచేందుకు తీసుకొచ్చిన ఉద్దేశాన్ని బట్టి ఆ స్తోత్రం ప్రభా. మరొకసారి అనేక దినములుగా సొలిసిపోకుండా అలసిపోకుండా పనిచేస్తున్నటువంటి ఈ యొక్క వారియర్స్ అయితేనేమి, వారియర్స్ టీం, సింగింగ్ టీం ప్రభావ పరిచయ నిమిత్తమై ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరి నామం క్రీస్తు శుభం చెల్లిస్తున్నాం ప్రభా. మీరే ఆత్మీయ బలాన్ని, శక్తిని, బలాన్ని దయచేయండి. ఇక్కడికి నీవే ఆద్యంతం నడిపించండి. నిలబడిన దాసుని కూడా నీ సెలవులో మరుగు చేసుకోనండి. అలాగే ప్రభావ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఏమాత్రము దృఢ సంకల్పంతో చేస్తున్నటువంటి యొక్క పనిని గురించి ప్రతి ఒక్కరికి కూడా మనోధైర్యాన్ని కలిగి ఉండగల సాయం తీర్చండి. ఇటువంటి దుర్దిన పరిస్థితుల్లో, ఈ భయంకరమైన పరిస్థితుల్లో ప్రభా ఏ ఒక్క బిడ్డ నశించకూడదనే ఉద్దేశంతోనే నీ రాకడను ఆలస్యం చేస్తూ వస్తున్నాను. నశించే వారి పట్ల కానీ జీవించే వారి పట్ల వారు కాకుండా ప్రభావ మర్తండి ప్రతి ఒక్కరిని కూడా మీరే సందిగ్ధంతో మనోధైర్యాన్ని, బలాన్ని నింపండి ప్రభా. ఈ కుడికకు ఆది అంతా మీరే నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ఈ కుడికలోకి ప్రవేశించకముందు కొన్ని స్తుతి కీర్తనలు పాడుకుందాం. క్రీస్తు పేరట వీక్షిస్తున్నాం మీ అందరి వందనాలండి. ఈ సాయంకాల సమయంలో కొన్ని పాటలు పాడి మనం దేవుని స్తుతిద్దాం. మొదటిగా పాట సంఖ్య 466 466. యేసుని నమ్మేడి వారు ఆయన ఉచిత కృపను పాట పాడదాం. 1 2 4 5 వచనాలు పాడుకుందాం. యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడివారు ఖర్జూరపు చెట్టు వలె వేయుచుండెదరు. ఖర్జూరపు చెట్టు వలె వేయుచుండెదరు. ఖర్జూరపు మంటలతో రక్షణకై స్తుతించెదరు. ఖర్జూరపు మంటలతో రక్షణకై స్తుతించెదరు. యేసుని నమ్మెడివారు లెబానోను దేవదారు చెట్టు వలె ఎదుగుదురు. లెబానోను దేవదారు చెట్టు వలె ఎదుగుదురు. ప్రభు కృపా జ్ఞానములో ఎదుగుచునుందురు వారు. ప్రభు కృపా జ్ఞానములో ఎదుగుచునుందురు వారు. యేసుని నమ్మెడివారు నీతి కరుణను నాటబడి వారలై నీతి కరుణను నాటబడి వారలై నేటి సరక కలిగి పచ్చగనుందురు వారు.
సరము కలిగి పశ్చాత్తముందురువారు యేసుని నమ్మెడివారు హల్లెలూయా పాట పాడి వల్లభుని స్తుతింతురు హల్లెలూయా పాట పాడి వల్లభుని స్తుతింతురు చల్లని ప్రభురా కడకై మెల్లగా వేచియుండెదరు చల్లని ప్రభురా కడకై మెల్లగా వేచియుండెదరు యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు యేసుని నమ్మెడివారు. కదండి, ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడతామో నమ్ముతామో మనము నీటి కాలువరన ఆకు అడక నిత్యము ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాం కదా. అందుకే మనం ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన మీద ఆధారపడి ఉండాలి. నీకు పాట పాడదాం. పాట సంఖ్య 295 295 యేసు చాబందును శిలువపై నీ కొరకే నా కొరకే అన్న పాట పాడదాం. యేసు చావందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోచెను నీ కొరకే నా కొరకే నడివాలే యేసు రక్తము సిలువలో ప్రవహించే నదివాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే పాపము కడిగి మలినంబు తుడిచి పాపము కడిగి మలినంబు తుడిచి ఆ ప్రశస్త రక్తమే ఆ ప్రశస్త రక్తమే యేసు చావుండే సిలువపై నీ కొరకే నా కొరకే నేడే నీ పాపములోపుకో నీ పాపడగులు తుడుచుకో నేడే నీ పాపములోపుకో నీ పాపడగులు తుడుచుకో నీ ఆత్మ తనవుల శుద్ధి పరచుకో నీ ఆత్మ తనవుల శుద్ధి పరచుకో క్రీస్తు యేసు రక్తములో క్రీస్తు యేసు రక్తములో యేసు చావుండే సిలువపై నీ కొరకే నా కొరకే పాప శిక్ష పొందతగి ఉంటిని మన శిక్ష ప్రభువే సహించెను పాప శిక్ష పొందతగి ఉంటిని మన శిక్ష ప్రభువే సహించెను నలుగా గొట్టబడే పొడవబడే నీకై నలుగా గొట్టబడే పొడవబడే నీకై అంగీకరించు యేసుని అంగీకరించు యేసుని యేసు చావుందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత
ఎంత గొప్ప శ్రమను చేను నీ కొరకే నా కొరకే. ప్రార్థనలోకి ప్రవేశిద్దాం. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, వీలైన ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా క్రీస్తు చేస్తున్నామని మనవి చేస్తున్నాను. మా పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, మా ఘనమైన దేవాని పాదం స్తోత్రములు. ప్రభావ అనేక దినములుగా, అనేక మాసములుగా మరి తండ్రి మీరు ఎన్నో మీ కృపచేత, మీ వాత్సల్యంతో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మేము ఇంకా నశించిపోకుండా ఇంకా సజీవంగా ఉన్నామంటే మరి తండ్రి ప్రభా మీ యొక్క కృప తప్ప ఇంకేమీ లేదని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరొకసారి ప్రభా మరి తండ్రి పిలిచిన దేవునితో పౌలు సమయం అనే అంశం గురించి మాట్లాడుతున్నటువంటి అనేకమైనటువంటి ఆత్మీయ తలంపుల మట్టు లాస్తవుతుంది. దేవా మరి తండ్రి కోరికలకు ప్రవేశించకముందు మరి కొన్ని వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన మనల చేత మీ యొద్దకు వస్తుంటున్నాం. ప్రభా మరి తండ్రి సీయోను దర్శనం గురించి ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి. దేవా 2021 సంవత్సరం వరకు కూడా మీ అనుదినకమైన కృపతో వాత్సల్యంతో మమ్మల్ని నడిపిస్తుంది గల స్తోత్రం. దేవా మరి తన 365 దినముల ప్రార్థనకు ఆరాధన నిమిత్తమై మరి తన వాక్య సమయాన్ని బట్టి లాస్తోత్రం. నూతన ప్రార్థన గుంపుల ఏర్పాటు గురించి ప్రార్థిస్తూ వస్తున్నాం. మరి తన కరపత్రిక మరి తన పరిచయ ప్రోత్సాహం గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభావ మరి తన సంఘ ఆత్మీయ అభివృద్ధి కొరకు, దాని యొక్క కృషి కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. ప్రభావ మరి తన ప్రతి కుటుంబంలో కుటుంబ ఆరాధన ఉండగలకు సాయం దీక్షండి. సువార్త కూడా సిద్ధపరచుకు ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభావ మరి తన శిష్యత్వములకు ప్రాధాన్యత ఇవ్వగటకు సహాయం దీక్షండి. ప్రభావ మరి తన సంఘ పరిచర్యలో పాలు పంపులు కలిగి ఉండకు సహాయం దీక్షండి. సంఘ సేవలో వ్యక్తిగత ఆత్మీయ తలాంతులు ఉపయోగం కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. అలాగే ప్రభావ మరి తన ఆత్మల సంపాదనలో సంఘ కృషి కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. చేసినట్టు ప్రార్థన మనలో అన్నిటి కూడా నీరు కట్టి ఫలింపజేయండి ప్రభా. సీయోనులో కలిగిన పరిచర్యలో మరి తన దర్శనం గురించి, మరి తన 365 దినముల ప్రార్థన గురించి ప్రభా అనేకమైన తన దినాలుగా మాసు ప్రార్థిస్తూనే వస్తున్నాం. అనేక సంవత్సరాలు ప్రార్థిస్తూ వస్తున్నాం ప్రభా. మీరు చేసినటువంటి ఎన్నో ఆశ్చర్యకరమైన మేళ్ళ మట్టి లాస్తోత్రములు ప్రభా. మరి తన సీయోనుల పరిచర్యల గురించి, అలాగే ప్రభా మరి తన గ్రామీణ సువార్త గురించి ప్రార్థిస్తూ వస్తున్నాం. బహిరంగ సువార్త సభల గురించి ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి. అలాగే ప్రభావ మరి తన కరపత్రికల మరి తన పరిచర్య గురించి ప్రార్థిస్తూ వస్తున్నాం. విరామ బైబిల్ పాఠశాల మరి తన వీబేస్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. బాల్యం నుంచే మరి ప్రతి ఒక్క బిడ్డకు మరి తండ్రి నీ యొక్క దశలో పెరిగినట్లు వారి యొక్క ఆత్మీయ పాటల గురించి మరి రానున్న భవిష్యత్ దినాలన్నీ కూడా వారి కూడా యోధులుగా తయారీగలకు సాయం ఇచ్చింది. అలాగే ప్రభావ మరి తన యవనస్తుల పరిచయం గురించి ప్రార్థిస్తున్నాం. కొండ జాతి ప్రజల మధ్య పరిచయం గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే హాస్పిటల్ గురించి పరిచయం గురించి ప్రార్థిస్తున్నాం. స్త్రీల సమాజ పరిచయం గురించి ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి. పురుషుల సహవాసం గురించి ప్రార్థిస్తున్నాం. రాత్రికాల ప్రార్థన సహవాసం గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా అరుణోదయ ప్రార్థన గురించి ప్రార్థిస్తున్నాం. క్రిస్మస్ సంబరాల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేక సంవత్సరాలు చేస్తూ వస్తున్నాం ప్రభా. ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో అయినప్పుడు కూడా మీరు మమ్మల్ని నడిపిస్తూ వస్తున్నందుకు ప్రార్థిస్తుంది. మీరు చేసినటువంటి క్రియలకు, ఆశ్చర్యమైన తలంపులకు మరి తను ఎవరు మరి తను అడ్డుకోలేనటువంటి వారు మరి తను ఎన్ని దుష్టశక్తులైనా కూడా వాటిని మీరు లయపరచండి, బంధించపరచండి. మీరే మీ నామానికి మరి తన ఘనత తెచ్చుకోనండి. ఉపసంఘాల స్థాపన విషయం ప్రార్థిస్తున్నాం ప్రభా. జరిగేటువంటి పరిచర్యలో సంఘాల్లో మరి తన పరిచర్యను మరి తను మీరు మేలుకొల్ని ప్రభా. మరి తన నిద్రావస్థితున్న ప్రతి ఒక్కరిని కూడా మరి తను లేపండి ప్రభా. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అన్నట్టు తెలుసుకుంటే ఒక సాయం తీర్చండి. మిషనరీ సేవలో భాగస్వామి నుంచి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరెవరో భాగస్వాములు కావాలనుకుంటున్నారో, ఎవరెవరి గురించి తలంపులు కలిగి ఉంటున్నారో మరింత మరి తను ఉత్తేజపరచండి, బలపరచండి. సండేస్ గురించి పరిచయం గురించి ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా మరి తన సీయోను సందేశం గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. సీయోను సందేశము ఒక పత్రిక కాదు కానీ ప్రభావ మరి ఈ సందేశం ద్వారా అనేక మంది మరి మందిరానికి నడిపించకుండా సాయం తీర్చండి. అనేకమైన మేళ్ళు పొందడమే కాకుండా ప్రభావ క్రీస్తు బిడ్డలుగా జీవించడానికి సాయం తీర్చండి. ఇది ఒక మంచి సందేశము, ఇది ఒక మంచి వర్తమానం అని తెలుసుకోవడానికి సాయం తీర్చండి ప్రభావ. మరి మంచి స్నేహితుడు కరపత్రం గురించి ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభావ మరి బైబిల్ శిక్షణ కేంద్రం నుంచి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ యొక్క ప్రభావ మరి శిక్షణ కేంద్రంలో అనేక మంది శిక్షణ పొంది రానున్న దినాల్లో ప్రతి ఒక్కరు కూడా మరి మంచి పరిచారకులుగా వాడబడకు సాయం తీర్చండి. ఇది ఒక భవిష్యత్తుల వరకు ఒక మంచి శిక్షణ గురించి తోడ్పాటు కాగటకు సాయం తీర్చండి. పరిశుద్ధ గ్రంథంలోని మరి ప్రతి లేఖన అంశాలన్నీ కూడా ప్రభా
వారికి మాత్రమే కాకుండా వ్యక్తిగతం కాకుండా మొత్తం కుటుంబానికి కాకుండా ప్రతి ఒక్కరికి కూడా దీని ద్వారా వచ్చిన ఆత్మీయ తలంపులు అందరినీ కూడా బలపరచడం సహాయం తీర్చండి. 36 గంటలు దేవునితో ప్రార్థన సహవాసం నుంచి ప్రార్థిస్తున్నాం ప్రభావం. మర్తండి నీ యొక్క ప్రార్థన సహవాసం మీరు చేసినటువంటి పరిచర్యని ఆరంభం నుంచి నేటి కూడా ఈ భూమి పైన అంతట్లో కూడా విస్తరించడం సాయం తెచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన భారం కాగలకు సాయం తెచ్చింది. అలాగే ప్రభావం గ్రాండ్ క్రిస్మస్ గురించి సెలవు దృశ్యం గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇది ఒక సెలబ్రేషన్, ఇది ఒక వేడుకలు మాత్రం కాకుండా ప్రభుత్వం నిజమైన క్రీస్తు యేసు ప్రభుల వారు ఈ లోకరక్షకుడు మాత్రమే కాకుండా సర్వసృష్టికి ప్రభువు ఆయన పరిపాలించు దేవుడిని తెలుసుకోవడానికి సాయం తెచ్చండి. ఈ ప్రోగ్రాం ద్వారా మొత్తం ఈ వేడుక ద్వారా మొత్తం అనేక మంది రక్షించబడకు సాయం తెచ్చండి. మొత్తం సెలవు దృశ్యం ద్వారా మొత్తం మీరు పొందిన సెలవు దెబ్బల ద్వారా మీరు సెలవు దెబ్బ మొత్తం కార్చిన రక్తం ద్వారా అనేక మందికి పాప విమోచన పాప క్షమాపణ విడుదల కలిగినది అని తెలుసుకోవడానికి సాయం తెచ్చండి. దీని ద్వారా అనేక మంది రక్షించబడకు సాయం తెచ్చండి. శిలువలో మొత్తం చేసినటువంటి మీరు యొక్క గొప్ప క్రయధనాన్ని ప్రతిఫలాన్ని బట్టి మాట్లాడండి. ఈ లోకానికి రక్షణ దిగి వచ్చింది దేవా. ఈ రక్షణ బట్టి మేము కూడా విజయోత్సవంతో మేము కూడా వేడుకతో ముందుకెళ్ళకుండా సాయం తెచ్చండి. మేము మాత్రం కాకుండా మొత్తం సర్వలోకం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవడానికి సహాయం తెచ్చండి. శిలువ ద్వారానే పాప క్షమాపణ, శిలువ ద్వారానే రక్షణ, శిలువ ద్వారానే నిత్య జీవము, శిలువ ద్వారానే నిత్య కిరీటము ప్రతి ఒక్కరికి కూడా ఉంచబడింది అని తెలుసుకోవడానికి సాయం తెచ్చింది. ఈ యొక్క గ్రాండ్ క్రిస్మస్ శిలువ దృశ్యం ద్వారా మాత్రమే అనేకమైన అద్భుతమైన ఫలితాలు మేము చూడగలకు సాయం తెచ్చండి. చేసినట్టు ప్రతి ఒక్క ప్రార్థన మనల్ని కూడా మాత్రం మీరు నీరు కట్టి ఫలింపజేయమని మా ప్రభును ప్రియరక్షకుడైన అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు ప్రార్థనలకు వెళ్ళకముందు మరొక పాటను పాడుకుందాం. పాట సంఖ్య 325 325. ఎవరో తెలుసా యేసయ్య చెప్తా నేడు వినవయ్య అన్న పాట పాడదాం. 1 2 3 5 వచనాలు పాడుకుందాం. ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. దేవాది దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా, దేవాది దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా, మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకై, మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకై. ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ధనవంతుడై ఉండి యేసయ్యా దరిద్రుడై ఇలా పుట్టాడయ్యా, ధనవంతుడై ఉండి యేసయ్యా దరిద్రుడై ఇలా పుట్టాడయ్యా, రూపురేఖలు కోల్పోయాడు నీ నా పాప విమోచనకై, రూపురేఖలు కోల్పోయాడు నీ నా పాప విమోచనకై. ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. పాపుల రక్షకుడేసయ్యా కాచెను రక్తము పాపులకై, పాపుల రక్షకుడేసయ్యా కాచెను రక్తము పాపులకై, అనదరి చేరిన పాపులనెల్లా
కడుగును తన రక్తముతో, తన దరి చేరిన పాపులనెల్లా కడుగును తన రక్తముతో. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. యేసుని తరపున ప్రతినిధినై, దేవుని ప్రేమకు ప్రతిరూపమై, యేసుని తరపున ప్రతినిధినై, దేవుని ప్రేమకు ప్రతిరూపమై, అతి వినయముగా బ్రతిమాలుచున్నా, నేడే నమ్ముము యేసు ప్రభున్. అతి వినయముగా బ్రతిమాలుచున్నాను, నేడే నమ్ముము యేసు ప్రభున్. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. మహాపరిశుద్ధుడు తండ్రి, మా ఘనమైన దేవా, నీ పాదములకు స్తోత్రములు. వేవేల స్థుతులతో ఆ యొక్క సింహాసనం పైన నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని పూజించమని దేవా, నీ యొక్క ఘనమైన పరిశుద్ధమైన నీ నామాన్ని బట్టి ఆ స్తోత్రములు. నిత్య కృప సింహాసనం పైన దేదీప్యమైన వెలుగుతో ఆ పరిశుద్ధుల మధ్య మర్తనే కెరాబులు స్థిరాబుల మధ్య స్థుతించమని దేవా, నీకు స్తోత్రములు. మిమ్మల్ని ఎంత స్థుతించినప్పటికీ కూడా మర్తండి, మేము తక్కువ వారమైనటువంటి వారం ప్రభా, ఎన్నికలేనటువంటి వారము, అయోగ్యమైన అయినప్పటికీ కూడా, మా ప్రాణాలను ఇంకన్నప్పటికీ కూడా భూమిపైన ఇంకా ఏమైనా మాతో ఏమైనా మర్తని పరిచయ నిమిత్తం కానీ పని నిమిత్తమే మరి ఇంకా సజీవంగా మేము ఉంచామని మేము జ్ఞాపకం చేసుకోవాలి ప్రభా. అది మేము జ్ఞాపకం చేసుకోలేకపోతే మేము వ్యర్థమైనటువంటి వారమే. ఈ జీవితం వ్యర్థమైనదే ప్రభా, మృతమైనటువంటిదే. వాటి లెక్కలేకి మేము కాకున్నట్లు ప్రభా, మేము ఎంత సజీవంగా నిలిచి ఉంటామంటే మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మరొకసారి ఈ సాయంకాల సమయంలో మరి పిలిచిన దేవునితో పౌలు సమయం దాని గురించి మాతో మాట్లాడుతున్న వస్తున్నందుకు ఆ స్తోత్రములు ప్రభా. మరి తండ్రి, కొన్ని ప్రార్థన విషయం మనతో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా దేశంలో గురించి, ప్రధాన మంత్రుల గురించి, ముఖ్యమంత్రి గురించి, ఎమ్మెల్యేస్ ఎంపీస్ గురించి, ఎమ్మెల్సీ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. గవర్నర్స్ ప్రజలు ప్రార్థిస్తున్నాం. మా దేశ భవిష్యత్తును మరి తండ్రి రాజకీయంగా మరి తండ్రి ఏలుబడి చేస్తున్నట్టే ప్రభా. మరి వారికి మంచి జ్ఞానాన్ని, మంచి నీ దయను, నీ కృపను తోడునుంచండి ప్రభా. మరి ముఖ్యంగా మంచి మనసును దయచేయండి. ఈ భూలోకంలో ఉన్నంతవరకు కూడా మరి తండ్రి కొద్ది కాలం మాత్రం వాళ్ళు మరి పరిపాలన చేయగలరు. వారికి సరైన జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. మరి ప్రెసిడెంట్ గురించి ప్రార్థిస్తున్నాం, ప్రధానమంత్రిని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే మరి మొత్తం మీద ప్రభా మరి జమ్మూ కాశ్మీర్ గురించి ప్రార్థిస్తున్నాం, హిమాచల్ ప్రదేశ్ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి, చండీగఢ్ గురించి ప్రార్థిస్తున్నాం, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్ గురించి ప్రార్థిస్తున్నాం, హర్యానా గురించి ప్రార్థిస్తున్నాం, ప్రదేశ్ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే రాజస్థాన్ గురించి ప్రార్థిస్తున్నాం, గుజరాత్ గురించి ప్రార్థిస్తున్నాం, డామన్ డయ్యూ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి, మహారాష్ట్ర గురించి ప్రార్థిస్తున్నాం, తెలంగాణ గురించి ప్రార్థిస్తున్నాం, ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ప్రార్థిస్తున్నాం, కర్ణాటక స్టేట్ గురించి ప్రార్థిస్తున్నాం, గోవా గురించి ప్రార్థిస్తున్నాం, అలాగే ప్రభావితం కేరళ గురించి, తమిళనాడు గురించి ప్రార్థిస్తున్నాం, పాండిచ్చేరి గురించి ప్రార్థిస్తున్నాం, ఒరిస్సా గురించి ప్రార్థిస్తున్నాం, ఛత్తీస్గఢ్ గురించి ప్రార్థిస్తున్నాం, వెస్ట్ బెంగాల్ రాష్ట్రం గురించి ప్రార్థిస్తున్నాం, జార్ఖండ్ గురించి ప్రార్థిస్తున్నాం, బీహార్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే ప్రభావితం మేఘాలయ స్టేట్ గురించి, అస్సాం స్టేట్ గురించి, అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ గురించి, నాగాలాండ్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే మణిపూర్ స్టేట్ గురించి ప్రార్థిస్తున్నాం, మిజోరాం స్టేట్ గురించి ప్రార్థిస్తున్నాం. చేసినటువంటి ప్రతి ఒక్క స్టేట్ గురించి, ఆ యొక్క మరి తండ్రి ముఖ్యమంత్రి గురించి ప్రార్థిస్తున్నాం. మా దేశ ప్రధానమంత్రి మరి తండ్రి, భారతదేశ ప్రధానమంత్రులు మరి తండ్రి, గవర్నర్ గురించి ప్రార్థిస్తున్నాం. సరైన జ్ఞానాన్ని దయచేయండి. ఈ క్లిష్టమైన భయంకర పరిస్థితుల ప్రభావం మరి తండ్రి, దిశ దశలు మరి తండ్రి మీరు నడుపుకోవడానికి సాయం తెచ్చేయండి. మీరు నడిపింపు లేనిదే మనుషుల జ్ఞానం ఏమాత్రం పనికిరానిది ప్రభా, మీరు నడిపించండి. ప్రతి ఒక్క స్టేట్లో జరుగుతున్న క్లిష్టమైన పరిస్థితుల గురించి ప్రభా,
మీరే జ్ఞానంతో నడిపించండి. ఈ యొక్క భయంకర పరిస్థితి తీసివేయండి ప్రభావ మర్తని, మేము భరించలేని పరిస్థితులు. అలాగే ప్రభావ మర్తని కోవిడ్-19లో మర్తని బాధపడుతున్న వారి గురించి ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభావ బ్రదర్ హేమంత్ గురించి ప్రార్థిస్తున్నాం. మర్తని బిజో గురించి ప్రార్థిస్తున్నాం. జెస్సీ జిచో గురించి ప్రార్థిస్తున్నాం. రాజు గురించి ప్రార్థిస్తున్నాం. బాలరాజు గురించి ప్రార్థిస్తున్నాం. మర్తని విమలా గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే ముత్యాల రాజు గురించి ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా మర్తని మహేష్ గురించి ప్రార్థిస్తున్నాం. మర్తని శుభాదుట గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. పరేహేశ్వరి ప్రార్థిస్తున్నాం. సౌమ్యజ్యోతి గురించి ప్రార్థిస్తున్నాం. మర్తని జాన్ తందికర్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే మర్తని బబ్లీ తుందికర్ గురించి ప్రార్థిస్తున్నాం. జయమాన్ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా మర్తని జోనాథోన్ గురించి ప్రార్థిస్తున్నాం. యోనా నాయక్ గురించి ప్రార్థిస్తున్నాం. కోరి నెహమ్య గురించి ప్రార్థిస్తున్నాం. ఆకుర్తి నరేష్ లాల గురించి ప్రార్థిస్తున్నాం. లూయిస్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. మర్తన్ జైన్ కిరుచ్ బై గురించి ప్రార్థిస్తున్నాం. ఇమాన్యుయల్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. వ్యానే జిలియానా ప్రార్థిస్తున్నాం. మర్తన్ నలాదాయి గురించి నారా చౌదరి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. మర్తన్ గ్లాడిస్ మర్తని కిరుబై గురించి ప్రార్థిస్తున్నాం. మిస్టర్ శాంతి ఆనందరాజు గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. మర్తన్ మేము మనవి జ్ఞాపకం చేసుకున్నాం, ప్రార్థిస్తున్నాం. మర్తన్ చేసిన ప్రార్థన అన్నిటి కూడా మర్తని నీరు పెట్టి ఫలింపజేయండి. కోవిడ్-19 బారిన ప్రతి ఒక్కరిని కూడా సంపూర్ణ స్వస్థ గురించి ప్రార్థిస్తున్నాం. తిరిగి వారు దేవుని స్తుతించగలకు సహాయం తెచ్చింది. మర్తన్ జస్ విను గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏంజిల్ జబా హెండి గురించి ప్రార్థిస్తున్నాం. మర్తన్ శ్రీనివాస్ గురించి ప్రార్థిస్తున్నాం. విజయాను గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. స్వప్న ఓం ప్రకాష్ గురించి ప్రార్థిస్తున్నాం. గోడిస్ ప్రవీణ్ గురించి ప్రార్థిస్తున్నాం. ప్రతాప్ గురించి ప్రార్థిస్తున్నాం. రమేష్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రవీణ్ పాహార్ గురించి ప్రార్థిస్తున్నాం. గులాబ్ సింగ్ గురించి ప్రార్థిస్తున్నాం. జబ్రాజ్ ప్రధాన్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. అర్బన్ గురించి ప్రార్థిస్తున్నాం. జీబా సీలి డ్యానీ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. అరుణ్ గట్ట ప్రార్థిస్తున్నాం. ఇమాన్యుల్ గురించి కౌరీతి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. జ్యోతి ఇమాన్యుల్ గురించి ప్రార్థిస్తున్నాం. జాన్ గురించి ప్రార్థిస్తున్నాం. ఆల్బర్ట్ ఖుజూర్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే జీవా గురించి ప్రార్థిస్తున్నాం. డేవిడ్ రాజా సింగ్ సిచోరా గురించి ప్రార్థిస్తున్నాం. ముతిసెల్వి సుబాన్ బయ్యి గురించి ప్రార్థిస్తున్నాం. చైమాన్ చెయ్యి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. వీను చెయ్యి ఎలిజబెత్ ప్రకాష్ గురించి ప్రార్థిస్తున్నాం. జాన్ జే గురించి ప్రార్థిస్తున్నాం. లిల్లీ జాన్ గురించి ప్రార్థిస్తున్నాం. మువాన్ ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రమోద్ గురించి ప్రార్థిస్తున్నాం. నోయల్ గురించి ప్రార్థిస్తున్నాం. ఫేత్ కులోతంగాను గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. కులోతుంగాను ప్రభా గురించి ప్రార్థిస్తున్నాం. సంజీవ్ చౌహాన్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే అభిషేక్ గురించి చౌహాన్ ప్రార్థిస్తున్నాం ప్రభా. సెలవన్ గురించి ప్రార్థిస్తున్నాం. వాత్సల గురించి ప్రార్థిస్తున్నాం. బీటీ తవేర గురించి ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా మర్తని రోకో గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. మర్తని బాపురావు మర్తని ఏవన్ బీహార్ గురించి ప్రార్థిస్తున్నాం. అశోక్ రాజ్ మర్తని జాన్ జోసఫ్ గురించి ప్రార్థిస్తున్నాం. గిరీష్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. శ్రీలా గురించి ప్రార్థిస్తున్నాం. జాకోబ్ ఇమర్సన్ గురించి ప్రార్థిస్తున్నాం. మీను మెషరా మేకర్ గురించి ప్రార్థిస్తున్నాం. రత్నమను గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎల్హెచ్ లాలంగా మర్తని మౌర్య గురించి ప్రార్థిస్తున్నాం. జోనాథాన్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. మర్తని వాన్ లాగే గిహా గురించి ప్రార్థిస్తున్నాం. మర్తని పౌల్ రాధాకృష్ణ గురించి ప్రార్థిస్తున్నాం. హన్నా గ్రేస్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఫేత్ గురించి ప్రార్థిస్తున్నాం. హోప్ గురించి ప్రార్థిస్తున్నాం. లవ్లీ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. మిస్టర్ రెమా పౌల్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే డాక్టర్ మిస్టర్స్ మర్తని సుసన్ పాల్ గురించి ప్రార్థిస్తున్నాం. మాస్టర్ ఆదిల్ జోసఫ్ పాల్ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మిస్టర్ ప్రదీప్ మర్తండి సురాజయ్య గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే మిస్టర్ సునీత సాగర్ గురించి ప్రార్థిస్తున్నాం. ఇషాక్ ఎస్ రాజా గురించి ప్రార్థిస్తున్నాం. మిస్టర్ డానియల్ ఆస్వాళ్ళు గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. మనోజ్ తయాడు గురించి ప్రార్థిస్తున్నాం. మిస్టర్ కెనడీ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. డాక్టర్ రాజేంద్ర గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. సంకీర్ లాల్ దుర్గే గురించి ప్రార్థిస్తున్నాం. దిలీప్ మర్తన్ సగారి గురించి ప్రార్థిస్తున్నాం. తేపాన్ శర్యకార్ గురించి ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా చేసినటువంటి కోవిడ్-19లో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థించినాం ప్రభా. చేసిన ప్రార్థన పరిధింపులు అన్నిటి కూడా మర్తండి మీరే నీరు కట్టి ఫలింపచేయండి. సంపూర్ణ స్వస్థత దయచేయండి. ఆరోగ్యాన్ని దయచేసింది ప్రభా. చేసినట్టు చిన్న ప్రార్థన మనం ప్రతి ఒక్కటి కూడా మీరే సంపూర్ణ స్వస్థత దయచేయాలని నమ్ముతున్నాం. అలాగే ప్రభా మర్తండి అలాగే ప్రతి అరవింద్ సార్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. వారికి అమ్మాయిల గురించి ఇద్దరు గురించి ప్రార్థిస్తున్నాం.
ఎలిజబెత్ సూసన్ గురించి ప్రార్థిస్తున్నాం. ఇద్దరు సంపూర్ణ స్వస్థత ఇచ్చేయండి. తిరిగి నీ నామములకు మహిమనికి స్తుతి నామానికి ఘనత చెల్లించగలకు సాయం ఇచ్చేయండి. ఆశీర్వాదంతో పాటు మరి తను చేసినటువంటి అస్వస్థత వాటికి కూడా సంపూర్ణ స్వస్థత మీరు దయచేయగలని నమ్ముచున్నాం. డాక్టర్ ప్రభావం మర్తండి, మీరు ముట్టనిదే, మీరు జ్ఞానం ఇవ్వనిదే ప్రభావం మర్తండి. ఏ డాక్టర్ కానీ ఏ వైద్యులు ఏం చేయలేండి ప్రభా. ఆ పరలోకం నుంచే, ఆ గవిని నుంచే మీరు పంపినటువంటి వర్తమానం చేత మర్తని మేము కూడా ఆదరణ పొందింటున్నాం ప్రభా. ఇంతవరకు మరొకసారి ప్రభా, కోవిడ్ బారిన పడినటువంటి ప్రభావ మర్తని రంజిత్ గారి కుటుంబాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే భాస్కర్ని బట్టి కుటుంబాన్ని బలా స్తోత్రం ప్రభా. వారి కుటుంబ రీత్యా మర్తని సంపూర్ణ స్వస్థత దయచేయండి. అందరికీ కూడా మర్తని ఎటువంటి హోప్స్ లేవని మంది బాధపడుతున్నారు ప్రభా. మర్తండి ఎండిపోయిన మర్తండి ఎడారులైనట్టుకున్నప్పుడు కూడా మర్తని సెలయేర్లు మర్తని నింపగలిగిన మర్తని నమ్ముచున్నాం. వారికి మనోధైర్యాన్ని దయచేయండి, ఆదరణ దయచేయండి, సంతోషాన్ని దయచేయండి. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అధికమైన మేళ్ళు దయచేయగలని మీరే సమర్థుడు ప్రభా. మీరు ప్రభువులు, పరిపాలించే దేవుడు ప్రభా. మర్తని సంపూర్ణ స్వస్థత దయచేయండి. తిరిగి స్వస్థత నుండి నీ యొక్క మందిరంలో తిరిగి నా ప్రభువు, నా రక్షకుడు రక్షించడమే కాకుండా నాకు సంతోషాన్ని దయచేయడమే కాకుండా అందరినీ కూడా మరితో రక్షించక సమర్థుడైన వారికి కూడా సాక్ష్యం ఇవ్వగలకు సాయం దయచేయండి. కుటుంబంతో పాటు మరి సంపూర్ణ స్వస్థత దయచేయండి. కోవిడ్ బారిన మనతో పడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో సంపూర్ణ స్వస్థత దయచేయండి. మరితని త్వరగా వచ్చినటువంటి వ్యాక్సిన్ ఎటువంటి కొరత లేకున్నట్లు మరింతగా మరితని 100 రెట్లుగా దయచేయగల సాయం దయచేయండి. ప్రతి మోకాలు వంగునట్లుగా, ప్రతి నాలుగు స్తుతించినట్లుగా మీరు అక్కడకు మీరే ఆలస్యం చేస్తున్నారని వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉంటున్నా ప్రభా. మీరే మాట్లాడండి, మీరు వెలుగు నింపండి ప్రభా. ఇదొక పరీక్షా కాలం అన్నట్లుగా మేము కూడా ముందుకెళ్ళక సాయం తీర్చి ప్రతి ఒక్కరికి మనోధైర్యాన్ని తెచ్చింది. ప్రతి ఒక్కరి ఆత్మను కదిలించండి. ప్రతి ఒక్క మనసును సంసిద్ధపాటుతో మీరే నింపండి. ఏ ఒక్కరు బాధపడుకున్నట్లు ఇది కేవలం కొద్ది కాలం పాటు శ్రమలు, పరీక్షను మరితని ప్రతి ఒక్కరికి సహించగలకు సాయం తీర్చండి, ముందుకెళ్ళగలకు సాయం తీర్చండి. మా ప్రభుని ప్రియరక్షకుడైన అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు ప్రార్థనలకు వెళ్ళకముందు మరొక పాటను పాడుకుందాం. పాట సంఖ్య 232, 232. దేవాది దేవ ప్రభువుల ప్రభు అన్న పాట పాడు. దేవాది దేవా ప్రభువుల ప్రభు, రాజుల రాజా హల్లెలూయా. దేవాది దేవా ప్రభువుల ప్రభు, రాజుల రాజా హల్లెలూయా. నీ రక్తముతో విమోచించి, నీ రక్తముతో సంపాదించి, నీ రక్తముతో విమోచించి, నీ రక్తముతో సంపాదించి, పరలోక రాజా ప్రజలతో చేర్చి, పరలోక రాజా ప్రజలతో చేర్చి, పరలోక పాఠం నాకు సగీతివి, పరలోక పాఠం నాకు సగీతివి. దేవాది దేవా ప్రభువుల ప్రభు, రాజుల రాజా హల్లెలూయా. జీవిత నామలో తుఫాను రేగా, భయపడకూడని అభయమునిచ్చి, జీవిత నామలో తుఫాను రేగా, భయపడకూడని అభయమునిచ్చి, జయప్రదముగా నన్ను నడిపించి, జయప్రదముగా నన్ను నడిపించి, జయ జీవితము నాకు సగుచున్న, జయ జీవితము నాకు సగుచున్న. దేవాది దేవా ప్రభువుల ప్రభు, రాజుల రాజా హల్లెలూయా. పేరు పెట్టి నన్ను ప్రేమతో పిలిచి, కరుణ
నన్ను చేసి పేరు పెట్టి నన్ను ప్రేమతో పిలిచి కరుణతో నీ సొత్తుగా నన్ను చేసి అరమరలేక నన్నాదరించి అరమరలేక నన్నాదరించి పరలోక దర్శనందిచ్చితివి పరలోక దర్శనందిచ్చితివి దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా పరలోక పరిశుద్ధ సంఘము ఎదుట సర్వశక్తి గల క్రీస్తుని ఎదుట పరలోక పరిశుద్ధ సంఘము ఎదుట సర్వశక్తి గల క్రీస్తుని ఎదుట పరలోక నూతన గీతము పాడా పరలోక నూతన గీతము పాడా చేర్చితివి నన్ని జనమునందు చేర్చితివి నన్ని జనమునందు దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. మా పరిశుద్ధుడా, మా గొప్ప తండ్రి, మా ఘనమైన జనపాద స్తోత్రములు. ప్రభా, మానవులు మర్తన అయోగ్యులైనటువంటి వారు, ఎన్నికలైనటువంటి వారు, దుమ్ముతో సమానమైనటువంటి వారు, ప్రభా మర్త ధూళికి సమానమైనటువంటి వారు. అందులో ప్రభా మర్త నేను కూడా ఒక్కరిని ఒప్పుకొనిచున్నాను. మీరు కలుగజేసినటువంటి రక్షణను బట్టి, కలుగజేసినటువంటి ఆనందాన్ని బట్టి మరొకసారి సియోన్లో నేను వెలుగెత్తి స్తుతిస్తున్నాను తండ్రి. నేను ఆరాధిస్తున్నాను, ఘనపరుస్తున్నాను, కీర్తిస్తున్నాను. ప్రభావం మర్తండి, నా వ్యక్తిగతంగా నేను పాపినటువంటి లోకంలో మర్త పాపముల చేత తచ్చాడుతుండగా మరణానికి శారీరకంగా మర్తండి అంధకార లోయలో పడిపోయిన నన్ను కూడా మర్తండి నన్ను లేవనెత్తి నాకు రక్షణ దయచేసి మర్తని సంఘంలో మర్తని నాకు ఒక పాత్రగా నన్ను కూడా మర్తని వాడుకున్న విధానం బట్టి లాస్తున్నాండి. అయోగ్యని నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా వ్యక్తిగతంగా మర్తండి శారీరక మర్తని ఏమైనా సమస్యలు అంటే సమస్త మర్తని మీరు తీసివేసి నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన యోగ్యతను బట్టి లాస్తున్నాండి. చేసిన ప్రార్థన మనం అన్నింటిలో కూడా మర్తని నీరు కట్టి ఫలింపజేయండి ప్రభావ. మర్తండి ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభావ మర్తని కోడికలోకి ఇంకా వెళ్ళొచ్చుండగా మర్తని సంపూర్ణంగా నువ్వు మర్తని ఒప్పుకొనొచ్చు. నా శరీరం ఏమాత్రం పని చేయకున్నట్లు నీకే స్తుతి మహిమ ఘనత ఆరోపించుకొని ప్రార్థిస్తున్నా. మర్తండి ఈ యొక్క మర్తని కోడికను మర్తని వాక్య ధ్యానంలోకి వెళ్ళొచ్చుండగా ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ప్రతి ఒక్కరి మనసును నిద్రావస్తున్న మర్తని వారిని అందరికీ కూడా లేపండి. ప్రార్థన జీవితంతో మెలకు కలిగి మర్తండి ప్రతి ఒక్కరికి కూడా మర్తండి దేదీప్యమాన వెలుగులో ఆ యొక్క ప్రకాశమైన వెలుగులో పరలోకమైన సంబంధించిన పిలుపులో ప్రతి ఒక్కరు కూడా యోగ్యులు కాకుండా సాయం తీర్చి ఈ దుర్దేశ దశల్లో ఈ భయంకరమైన దినాల్లో ఎటువంటి మర్తని ఆశ లేనటువంటి వారందరినీ కూడా మీరే సజీవంగా మర్తని మేలుకొల్పండి ప్రభా. ప్రతి ఒక్కరు తట్టండి. ప్రతి ఒక్క మనుషులతో మీరే మాట్లాడండి. వాక్యం ద్వారా మీరే నీరు కట్టి ఫలింపజేయండి. అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే నూరెట్లుగా మర్త మీరే దయచేయగల సమర్థన ప్రభువు అని తెలుసుకోవడానికి సాయం తెచ్చి సంసిద్ధపడుచుండగా మీరు వాక్యంతో మాట్లాడమని మా ప్రభుని ప్రియరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ అనిరుద్ధ్ గారు వాక్యాన్ని అందించడానికి సంసిద్ధంగా ఉన్నారు. అందరూ కూడా వీక్షించవలసిందిగా క్రీస్తు యేసు నామమున మనవి చేస్తున్నాను. Praise the Lord, dear brothers and sisters. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. Last time we started to go over Paul's letter to the churches in Galatia. మనము గడిచిన వారము పౌలు రాసిన పత్రిక ధ్యానము ప్రారంభించున్నాం. గలతీలకు పౌలు రాసినటువంటి పత్రిక ధ్యానాన్ని మనం ప్రారంభించుకున్నాం గడిచిన వారం.
we saw that Paul and Barnabas, during their first missionary journey, established a number of churches in Galatia. కాబట్టి గడిచినసారి మనం ధ్యానం చేసుకున్నాం, మనం నేర్చుకున్నాం. పౌలు, బర్నబా వారి యొక్క మొదటి మిషనరీ ప్రయాణంలో మరి గలతీయ ప్రాంతంలో అనేకమైనటువంటి సంఘాలను వారు స్థాపించున్నారని మనం నేర్చుకున్నాం. Paul speaks about this in chapter 4, verse 13 and 14, where he tells them how he preached the gospel to them. 4వ అధ్యాయము 13-14 వచనాలను మనం చూసినప్పుడు గలతీయులకు రాసిన పత్రికలో నుంచి 4వ అధ్యాయం 13-14 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ పౌలు మరి ఏ విధంగా వారికి సువార్త ప్రకటించాడు అనే విషయాన్ని మనం నేర్చుకుంటాం. And God did many miracles also in the region of Galatia, because in chapter 3, verse 5, Paul asked these believers that how does God do, why do God does miracle among you? Is it because of the work of law or by hearing by faith? చూడండి, మరి వారి మధ్య దేవుడు మరి అనేకమైనటువంటి సూచక క్రియలు లేకపోతే అద్భుతాలు జరిగించినట్లుగా కూడా మరి గడిచిన వారం మనం తెలుసుకున్నాం. కాబట్టి వారు మరి ఆ విషయాన్ని గురించి పౌలు కూడా వారికి రాసినటువంటి యొక్క పత్రికలో వారి ప్రస్తావిస్తూ దేవుడు మీ మధ్య అనేకమైనటువంటి సూచక క్రియలు మా ద్వారా జరిగించలేదా అని వారిని ప్రశ్నిస్తారు. And we saw that the churches in Galatia were doing fine. Paul tells them in chapter 5 that they were running a good race. అంత మాత్రమే కాదు కానీ గలతీలో ఉన్నటువంటి యొక్క సంఘము ఏదైతే ఉందో అవి మరి ఆ సంఘము చాలా మంచిగా వారి యొక్క ప్రయాణంలో విశ్వాస యాత్రలో వారు ముందుకు కొనసాగుతున్నారు అనే విషయాన్ని కూడా పౌలు ప్రస్తావిస్తూ వారిని అభినందిస్తూ 5వ అధ్యాయంలో మీరు మంచిగా మీ యొక్క పరుగు పందెంలో మీరు ముందుకు వెళ్తున్నారు, మీ యొక్క విశ్వాస ప్రయాణంలో మీరు ముందుకు కొనసాగుతున్నారు అని తెలియజేస్తాడు. But some people from Jerusalem church, some brothers came and they have tried to change the gospel that was preached by Paul and Barnabas to them. అయితే జరిగినటువంటి విషయం ఏంటంటే వారి మధ్యలోనికి కొంతమంది సహోదరులు యెరూషలేము ప్రాంతం నుంచి వారు వస్తారు. వారు వచ్చి మరి ఏ సువార్త అయితే మరి పౌలు, బర్నబా గలతీలో ఉన్నటువంటి విశ్వాసులకు ప్రకటించారో ఆ సువార్త విషయంలో వారు కొన్ని అభ్యంతరాలు తెలియజేసి మీరు ఇలా కాకుండా ఈ పద్ధతులు మీరు పాటించాలి అని వారికి తెలియజేస్తారు గలతీలో ఉన్నటువంటి సంఘానికి. And if you read just the first 10 verses, you get the impression that something very wrong is going on there. And Paul is very concerned about it. కాబట్టి గలతీయులకు రాసిన పత్రికలో మొదటి 10 వచనాలు కనుక మనం చదివినట్లయితే ఆ 10 వచనాలు చదవడం ద్వారానే మనకు అర్థమైపోతుంది మరి సంఘంలో మరి ఏదో ఒక తప్పిదము అనేది దొర్లుతుంది. పౌలు దాని గురించి మరి ఆయన ఎంతో మరి చింతిస్తున్నాడు. ఆ యొక్క మరి తప్పిదం విషయంలో వారి పట్ల ఎంతో మరి వారికి ఈ యొక్క తప్పును ఖండిస్తూ వారికి ఉత్తరాన్ని లేకపోతే ఈ పత్రికను రాస్తాడనే విషయం మనము అవగాహన చేసుకోవచ్చు. And he tells them that you are now turning away from Christ, following a different gospel, and if even an angel comes and tells this gospel, he may be condemned. So things like that we saw in chapter 1. అందుకే మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు పౌలు అంటాడు, మీరు క్రీస్తు వైపు కాకుండా క్రీస్తుకు భిన్నమైనటువంటి సువార్త తట్టుకు మీరు ఎందుకు తిరిగిపోయారు? మేము ప్రకటించినటువంటి సువార్త కాకుండా మరొక సువార్త పరలోకం నుండి వచ్చినటువంటి దూత లేదా మేమైనా సరే ఆ క్రీస్తు సువార్త కాకుండా మరొక సువార్తను ప్రకటించినట్లయితే మరి వారు శాపగ్రస్తులు అవుతారు గాక అనేటువంటి మరి మాటలను పౌలు మొదటి అధ్యాయంలో ఉపయోగించినట్లుగా మనం చూస్తాం. Now the important point to see here is that this different gospel was not like they were now started following Buddhism or Hinduism or Islam. Not like that. It was Christ, it was Christian gospel only. But there was a change, it was a counterfeit. అయితే మరి ఈ యొక్క భిన్నమైనటువంటి సువార్త ఏంటి అని గనక మనం ఆలోచన చేసినట్లయితే అది మరి క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటిది లేకపోతే క్రైస్తవ సువార్తకు భిన్నమైనటువంటిది మరొక మతము ఏదో కాదు, లేదా బౌద్ధ మతము, హిందూ మతము, లేదా ఇస్లాము మతము ఇలాంటిది ఏదో వారు పాటించడం లేదు. కానీ మరి క్రైస్తవత్వంలోనే మరి యొక్క మరి విధానాన్ని వారు అవలంబిస్తున్నట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. Then in chapter 1 we see that before Paul tells them more about the wrong gospel, he spends chapter 1 and chapter 2 also explaining why what he is saying is right.
కనుక ఈ మొదటి అధ్యాయము రెండవ అధ్యాయాన్ని కనుక మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే పౌలు వారు పాటిస్తున్నటువంటి విధానాలు సరైనవి కాదు అని వారికి తెలియచేయడానికి, వాటిని ఖండించడానికి ముందుగా తాను వారికి ప్రకటించినటువంటి సువార్త ఏదైతే ఉందో ఆ యొక్క సువార్త ఎందుకు సరి అయినది అనే విషయాన్ని గురించి వారికి మరింత తేటగా వివరించడానికి మొదటి 2 అధ్యాయాల్లో తన యొక్క వివరణను తెలియచేస్తున్నాడు. So someone may question Paul that why should we listen to you, Paul? These are also brothers only. They have come from Jerusalem church. They are not telling us to do something very sinful. Why should we not listen to them? ఎందుకనగా మరి ఎవరైనా సరే పౌలును ప్రశ్నించవచ్చు, ఎందుకని నువ్వు ప్రకటించింది సరి అయినది, నువ్వు ప్రకటించిన సువార్తే మరి ఖచ్చితమైనటువంటి సువార్త అని మేము ఎలాగో నమ్మాలి, లేదా యెరూషలేము నుంచి వచ్చినటువంటి సహోదరులు వారు చెప్పినటువంటి విషయాలు మేము పాటించడానికి అంత కష్టమైనవిగా ఏమీ లేవు కదా, మరి ఎందుకని నీవు ప్రకటించిందే సరైనటువంటి బోధ లేదా నీవు ప్రకటించిందే ఖచ్చితమైనటువంటి సువార్త అని మేము ఎలా నమ్మగలుగుతాము అనే ప్రశ్న మరి పౌలుకు ఎవరైనా కూడా వేయవచ్చు. So Paul starts by telling about his conversion in chapter 1, that how he was so anti-Christian before his conversion. He was breathing out threats and murdering and throwing Christians into prison. That is how he started. కాబట్టి మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు పౌలు తన యొక్క జీవితంలో దేవుని ఎలా తెలుసుకున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారిని ఎలాగున తన సొంత రక్షకునిగా అంగీకరించాడు అనే విషయాన్ని గురించి పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. ఏ విధంగా తాను మరి యేసు ప్రభువారిని అంగీకరించక ముందు అతడు ఒక హింసకుడిగా, లేకపోతే క్రైస్తవుల్ని హింసించేవాడుగా, క్రైస్తవుల్ని మరి మరణానికి గురి చేసేవాడుగా, వారిని అనేక హింసలకు గురి చేసేవాడుగా తాను ఎలా ఉండేవాడు. అలాంటి వాడైనటువంటి తనని మరి దేవుడు ఎలాగో కరుణించి, ఎలాగో కృప చూపించి తనను రక్షించాడు, తనను విశ్వాసిగా మార్చాడు. ఈ విషయాలన్నీ కూడా మరి తాను ఎలాగో మార్పు చెందాడు, ఎలా విశ్వాస అయ్యాడు, ఈ విషయాలన్నీ కూడా మొదటి అధ్యాయంలో అతడు తెలియజేస్తూ ఉంటాడు. And he says that this is not man's gospel. Christ himself appeared to me, and I have got this gospel by revelation. కాబట్టి పౌలు అంటాడు, ఇది మానవ రీతిగా, మనుష్య రీతిగా నేను పొందుకున్నటువంటి సువార్త కాదు. ఎవరో నాకు తెలియచేస్తే, ఎవరో నాకు ప్రకటిస్తే నేను మరి ఈ యొక్క సువార్త నేను వినలేదు, కానీ దీనిని యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే నేను పొందుకున్నాను. ఇది దేవుడే నాకు ఈ యొక్క ప్రత్యక్షతను అనుగ్రహించాడు అని పౌలు తెలియజేస్తున్నాడు. And then in chapter 2, he goes on to tell the church in Galatia that how after 14 years of ministry, he went back to Jerusalem and he told those who were pillars in the church, James, Peter, that what is he preaching? And they all agreed with him. Nobody said that what Paul is believing is wrong. కాబట్టి రెండవ అధ్యాయంలో మనం చూసినప్పుడు మరి అతడు ఏ విధంగా 14 సంవత్సరాల తర్వాత తిరిగి మరలా మరి యెరూషలేము ప్రాంతానికి వెళ్ళిన తర్వాత, బర్నబాను వెంట పెట్టుకుని యెరూషలేముకు వెళ్ళిన తర్వాత మరి అక్కడ ఆదిమ సంఘంలో మూల స్తంభాలుగా ఉన్నటువంటి యాకోబు, అలాగే పేతురు, యోహాను అని వారు తమ యొక్క మరి చేయినిచ్చి ఏ విధంగా పౌలు చెప్పినటువంటి సువార్తకు వారు సమ్మతించి, ఇది కూడా మరి ఇది మనము ప్రకటించే సువార్త, ఇది వేరు కాదు, ఇవి రెండు ఒకటే అని వారు పౌలు చెప్పిన దానికి సమ్మతించి వారు తమ యొక్క చెయ్యినిచ్చి పౌలు యొక్క సువార్తను వారు అంగీకరిస్తున్నట్లుగా మరి తెలియజేస్తారు అనే విషయాన్ని కూడా మరి పౌలు గలితున్నటువంటి సంఘానికి స్పష్టంగా తెలియజేస్తాడు. And during that time, he also told that there were some false brothers who were trying to ask Titus to be circumcised, but he did not allow Titus to be circumcised and all. And the leaders there were fully with Paul. The only thing they told was that please help the poor, and Paul says I was also very willing to help the poor. కాబట్టి ఈ విషయాన్ని పౌలు చెప్తాడు వాళ్ళకి. అదేంటంటే మరి ఆ సమయంలో కూడా అబద్ధ బోధకులు, అబద్ధ సువార్తను ప్రకటించేటువంటి సహోదరులు అక్కడ ఉన్నారు. వారు మరి సున్నతి పొందుకోవాలి, అందరూ సున్నతి పొందుకోవాలి అనే విషయాన్ని వారు దానిని ప్రకటిస్తున్నారు అనే విషయాన్ని నేను ఖండించాను. మరి తీతు మరి సున్నతి పొందుకోవడానికి నేను ఒప్పుకోలేదు. మరి వారు ఆదిమ అపోస్తలులు ఏదైతే సువార్త ప్రకటిస్తున్నారో దానిలో ప్రాముఖ్యమైనది మరి పేదలకు సహాయపడటము అనే విషయాన్ని, దానికి కూడా నేను అంగీకరించాను అని మరి పౌలు ఈ రెండవ అధ్యాయంలో మనకి తెలియజేస్తూ ఉన్నాడు. And then later on he tells him about an incident with Peter, where how he opposed Peter when Peter was trying to act differently in front of Gentiles. So Paul is trying to say that, see, Peter, James, everybody agrees that what I am saying is right. There are some other people who don't agree, but that is not the true gospel.
కాబట్టి ఆ తర్వాత మనం చూసినప్పుడు తర్వాత వచనాల్లో మరి పేతురు మరి అన్యజనులకు మరి సువార్త ప్రకటించే విషయంలో అతడు మరి దానిని ఒప్పుకోలేనప్పుడు నేను అతన్ని ఎదిరించి అతన్ని ఖండించాను, ఇలా చేయకూడదు మనం అని చెప్పాను. మరి ఆ విధంగా యాకోబు, పేతురు వీళ్ళందరూ కూడా మరి నేను ప్రకటించేటువంటి సువార్తకు వారు అంగీకరించారు, వారు సమ్మతించారు. వారు ప్రకటించేటువంటి సువార్త, నేను ప్రకటించేటువంటి సువార్త వేరు వేరు కాదు, రెండు ఒకటే అని వారు సమ్మతించారు. కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది సహోదరులు దానికి ఒప్పుకోలేదనే విషయాన్ని పౌలు 2వ అధ్యాయంలో మనకు తెలియజేస్తాడు. Now, after telling all this detail that why they should listen to Paul, he addresses the two problems or two distortions that these false brothers were bringing to the gospel. ఈ విషయాలన్నీ కూడా తెలియచేసిన తర్వాత మరి ఎవరైతే మరి అబద్ధ సువార్తను ప్రకటిస్తున్నటువంటి సహోదరులు ఉన్నారో వారి ద్వారా మరి రెండు సువార్తకు భిన్నమైనటువంటి రెండు అంశాలు ఏవైతే ఉన్నాయో వారు వాటిని ఎలాగో ప్రకటిస్తున్నారో దానిని గురించి పౌలు ప్రస్తావిస్తాడు. First thing is that they were asking people to be circumcised so that their salvation may be secured. They were saying, no, God has told that all the children of Abraham should be circumcised. So even though you have believed in Christ, you should be circumcised. మరి మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ఆ విషయం ఏంటంటే ఆ అబద్ధ సువార్తికులు లేకపోతే ఆ అబద్ధ సువార్తను ప్రకటించేటువంటి సహోదరులు చెప్పేటువంటి విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా సున్నతి సంస్కారం అనేది పొందాలి. అబ్రహాం కుమారుడు ప్రతి ఒక్కరు కూడా అబ్రహాం వారసులుగా పుట్టినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించినప్పటికీ సరే వారు సున్నతి సంస్కారము ఖచ్చితంగా వారి యొక్క జీవితాల్లో పొందుకోవాలి. ఎందుకంటే అలా పొందుకున్నప్పుడు మాత్రమే వారి యొక్క రక్షణ అనేది అది సురక్షితంగా ఉంటుంది అనే విషయాన్ని అనే అసత్యాన్ని వారు ప్రకటిస్తున్నారు. So it is like adding something else to person's salvation, like you should take baptism, otherwise you are not saved. So one should take baptism, but that is not an addition. We are saved by faith in Christ. చూడండి అది ఎలాంటిదంటే మరి దేవుడు ఇచ్చినటువంటి దానికి మరి ఇంకొక దానిని లేదా కొత్త దానిని అది జత చేయడం లాంటిది. చూడండి మరి వాక్యానుసారంగా మనం చూసినప్పుడు మరి సువార్త ప్రకారంగా మనమందరము కూడా మరి బాప్తిస్మము అనేది మనము పొందుకోవాలి, మనం రక్షించబడాలంటే. అయితే వాస్తవానికి కనుక మనం గమనించినట్లయితే మనమందరము కూడా మన యొక్క విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడుతున్నాం. See, no work we can do, nothing. There is no work of any kind that is required. We look away from ourselves that we cannot do it, and we trust Christ to be our savior to forgive us our sins. చూడండి మనం చేసేటువంటి ఏ కార్యము ఏ క్రియ కూడా మనల్ని రక్షణలోనికి నడిపించదు. ఎందుకంటే మనము రక్షింపబడాలి అంటే దానికి ఒకే ఒక కారణము, యేసుక్రీస్తు ప్రభువారి వైపు మనము విశ్వాసంతో చూసినప్పుడు ఆయన తన యొక్క కృప చేత మన యొక్క పాపములను ఆయన క్షమించి ఆయన తన యొక్క రక్షణను మనకు అనుగ్రహిస్తాడు అనే దానిని విశ్వసించడం ద్వారానే మనం రక్షణ పొందుకుంటాము. కానీ మరి ఏ ఇతర క్రియ వలన, మనం చేసేటువంటి ఏ మంచి పని వలన లేకపోతే ఏ ఇతర క్రియ వలన మనము రక్షణ అనేది మన జీవితాల్లో మనం ఎంత మాత్రం పొందుకోలేము. God counts us righteous, accepts us, welcomes us as his children because of the blood of Lord Jesus, because of the cross of Lord Jesus. That is the only ground of our salvation. కాబట్టి మన యొక్క రక్షణకు మూలము, మన యొక్క రక్షణకు ముఖ్యమైనటువంటి మూల కారణము ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై కార్చినటువంటి పరిశుద్ధ రక్తము ద్వారా మాత్రమే దేవుడు మనలను నీతిమంతులుగా తీరుస్తున్నాడు. మన యొక్క పాపముల నుంచి మనకు విడుదలను అనుగ్రహించి మనలను పరిశుద్ధులుగా ఆయన మారుస్తున్నాడు తప్ప మరి ఏ క్రియ వలన కూడా మనం ఎంత మాత్రము రక్షణను మనంతట మనముగా సంపాదించుకోలేము. Now, after so many years of gospel, this thing is more or less clear in most Christian circles. చూడండి మరి రక్షణ పొందుకున్న అనేక సంవత్సరాల తర్వాత కూడా మరి ఈ యొక్క విషయం అనేది చాలా మందికి సరిగా అర్థం కాదు, చాలా మంది క్రైస్తవులకు. That is what Luther brought in, salvation by faith alone. అందుకే మరి లూథర్ అనేటువంటి ఆయన చెప్పాడు ఈ విషయాన్ని, రక్షణ అనేది మరి కేవలము విశ్వాసం ద్వారా మాత్రమే కలుగుతుంది అనేది. Christ alone. కేవలము యేసుక్రీస్తు ద్వారా మాత్రమే కలుగుతుంది. Now, what was the second problem? Second problem, first was how to be saved or how to be justified. Second was how to live Christian life or how to be sanctified. మొట్టమొదటి విషయము అబద్ధ
మొత్తం అబద్ధ బోధకులు బోధించేది ప్రకటించేది ఏంటంటే ఆ రక్షణ అనేది ఎలా కలుగుతుంది, లేకపోతే రక్షణను మనం మరింతగా భద్రం చేసుకోవడానికి మనము ఏం చెయ్యాలి అనే ఒక అబద్ధ సత్యాన్ని వారు బోధిస్తారు. లేదా పౌలు మరి గలితీలకు తెలియజేసినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే నీతిమంతులుగా మనం ఎలా తీర్చబడగలుగుతాము, రక్షణ అనేది మనం ఎలా పొందుకోవాలి, ఈ విషయాన్ని గురించి పౌలు చెప్పాడు. రెండవదిగా మనము ఎలాగున మరి ఒక క్రైస్తవ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని మనము జీవించగలుగుతాం అనే విషయాన్ని గురించి పౌలు ప్రస్తావిస్తాడు. So what was happening is that they were trying to do many good religious activities. In chapter 4 verse 10, Paul says that you are observing days, months, seasons, years, and I am afraid that I have labored over you in vain. చూడండి 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినప్పుడు పౌలు అంటాడు, మీరు అనేకమైనటువంటి ఆచారాలను మీరు పాటిస్తున్నారు, మీరు దినాలు, మాసాలు, ఉత్సవ కాలాలు, సంవత్సరాలు ఆచరిస్తున్నారు, ఇవన్నీ కూడా మరి పాటించవలసిన అవసరం లేదు, వీటన్నిటిని మీరు పాటించాలని నేను ఇంతగా శ్రమ పడలేదు మీకోసం అని చెప్తాడు. So he goes on to say that these religious patterns or methodologies, they don't have power to make anybody righteous. They don't have the power to help you live Christian life as God intended you to live. You cannot trust in them. కాబట్టి పౌలు చెప్పేటువంటి విషయం ఏంటంటే మనము పాటించేటువంటి ఆచారాలు, మనం పాటించేటువంటి పద్ధతులు, మనము ఆచరించేటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆచారాలు, పద్ధతులు ఇవన్నీ కూడా ఇవేవి కూడా మనలను ఎంత మాత్రము కూడా మన యొక్క విశ్వాస జీవితంలో మరి మన యొక్క ఆత్మీయ స్థితి ఎదగడానికి మనకి ఎంత మాత్రము కూడా ఇవి ఎంత మాత్రము కూడా సహాయపడవు అని చెప్తున్నాడు పౌలు. And actually these things can work in opposite direction. These religious rules, right, can draw people away from Christ and make them more judgmental towards others who don't do the things the same way they are doing. కాబట్టి పౌలు చెప్పేటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ఆచార సంబంధమైనటువంటి విషయాలు, ఈ పద్ధతులు, ఈ ఆచారాలు ఏవైతే ఉన్నాయో ఇవి మన యొక్క విశ్వాస జీవితంలో మనకి సహాయం చేయడానికి బదులుగా ఇవి మనకు వ్యతిరేకంగా ఇవి పనిచేస్తాయి. ఏ విధంగా వ్యతిరేకంగా పనిచేస్తాయంటే ఇతరులను మనం చూసినప్పుడు ఇతరులు మరి ఈ పనులు చేయట్లేదు, ఇతరులు ఈ కార్యాలు చేయట్లేదు, ఇతరులు ఈ పద్ధతులు పాటించడం లేదు, ఇతర విశ్వాసులు ఈ యొక్క ఆచరణలు ఆచరించడం లేదు, కాబట్టి నేను ఇవి ఆచరిస్తున్నాను కాబట్టి వారికంటే నేను చాలా పవిత్రును అని అనుకునేటువంటి ఒక అపోహలోనికి మనం నడిపించేవిగా ఈ యొక్క ఆచారాల పద్ధతులు అనేవి ఉంటాయి. So that is the great danger they were in, that they will start focusing on these ways and patterns that they are having, and what these things will do, they will draw them away from Christ and they can actually fall off. కాబట్టి ఈ యొక్క గల్తీలో ఉన్నటువంటి విశ్వాసులు మరి ఈ యొక్క ఆచారాలు, ఈ పద్ధతులు, ఈ యొక్క మరి దినాలు, ఈ ఉత్సవ కాలాలు ఇవన్నిటిని కూడా వీరు పాటిస్తూ ఉన్నారు. ఇవన్నిటిని కూడా వీరు పాటించడం వలన వారి జీవితాల్లో జరిగేటువంటి విషయం ఏంటంటే మరి వీరు యేసుక్రీస్తు ప్రభు వారికి దగ్గరగా రావడానికి బదులుగా మరి వారు పడిపోవడానికి ఇవి మరి కారకాలుగా ఉన్నాయి. So because these religious rules have an appearance of very good and very separated life, but the danger is that it makes people compare themselves with others. Instead of glorying in God, becoming thankful to Lord, they become more proud. కాబట్టి ఈ యొక్క ఆచారాలు, పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఇవి మరి ఎలాగూ బయటకు కనిపిస్తాయంటే ఇవేవో చాలా పవిత్రమైనవి, ఇవి దేవునికి చాలా ఇష్టమైనవి, ఈ పద్ధతులు పాటించడం వల్ల నేను దేవునికి మరింత ఇష్టడిగా జీవించగలుగుతాను, దేవుని దృష్టిలో మరింత పవిత్రంగా నేను జీవించగలుగుతాను అనేటువంటి ఒక విధముగా ఇవి పైకి కనిపిస్తాయి. కానీ వాస్తవానికి కనుక మనం చూసినప్పుడు ఇవేవి కూడా మరి దేవునికి మనలను దగ్గరగా తీసుకుని వెళ్ళవు సరికదా, మనలను దేవునికి దూరంగా తీసుకుని వెళ్ళిపోయి మరి మన యొక్క విశ్వాసంలో మనము గర్వపు స్థితిలోనికి మనం వెళ్ళిపోయేలాగా ఇతరులను మనం చూసినప్పుడు వారికంటే నేను చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాను, ఈ ఆచారాలు, పద్ధతులు పాటిస్తున్నాను కాబట్టి అనేటువంటి ఒక మోసకరమైనటువంటి ఆత్మీయ స్థితిలోనికి ఇవి మనం తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. It is like this. I see government has a rule that you cannot drive on roads unless you have a driving license. So that is a rule that needs to be followed. చూడండి, ఇది ఎలాంటిదంటే మరి ప్రభుత్వం వారు పెట్టినటువంటి ఒక నియమం లాంటిది. ఆ నియమము, ఆ చట్టము మనకి ఏం చెప్తుంది, మీరు రోడ్డు మీద వాహనం నడపాలి అంటే మీకు ఖచ్చితంగా మరి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. But they don't have any rule, right? How many times you should look left, how many times you should look right when you are turning.
everybody turns differently based on their skills. Sorry sir, can you come again? Yeah, so they don't have any rules on how you should actually drive, right? That when you are turning, how many times left you should look, how many times right you should look. That is the freedom government has given. As long as your license is there, you drive within speed limits, you keep one hand on steering, two hands on steering. How you drive, it's depends upon you. That's a freedom. చూడండి, రోడ్డు మీద వాహనం నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అనేది చట్టం అయితే, మనం రోడ్డు మీద వాహనము ఎలా నడపాలి అనేది మన యొక్క స్వేచ్ఛ, మన యొక్క స్వాతంత్రానికి ప్రభుత్వాలు వదిలేశారు. మనము 2 చేతులు పట్టుకుని నడపాలా, లేకపోతే స్టీరింగ్ మీద ఒక చెయ్యి వేసి మనం నడపాలా, లేకపోతే ఇన్నిసార్లు నువ్వు కుడికి తిరిగితేనే నువ్వు రోడ్డు మీద వాహనాన్ని నడపగలుగుతావు, ఇన్నిసార్లు నువ్వు ఎడమవైపుకు తిరిగితేనే నువ్వు వాహనాన్ని నడపగలుగుతావు. ఇలాంటి మరి ఆంక్షలు ఏవి కూడా ప్రభుత్వం వారు మనకు విధించలేదు. మనకు ఉన్నదంతా మరి ఏంటంటే ఆ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది మన దగ్గర ఉంటే చాలు. మరి వాహనాన్ని నడపాలి, ఎలా నడపాలి అనేటువంటి స్వాతంత్రం అనేది మనకు అది విడిచిపెట్టబడి ఉంది. Like that, God has given rules, right? Some rules he has given and lot of freedom. Like he has said, okay, you should meet, you should have fellowship, you should meet. Now, when you meet, what you do, how much you do, how many times you meet, that all God has given freedom to people. చూడండి, మరి దేవుడు కూడా మన యొక్క విశ్వాస జీవితంలో కొన్ని నియమాలు పెట్టాడు. అదేంటంటే మనము సహవాసంగా కలుసుకోవాలి అనేది మనకు నియమం అయితే, మరి ఎన్నిసార్లు సహవాసంగా కలుసుకోవాలి, సహవాసంగా కలుసుకున్నప్పుడు మనం ఎంతసేపు ఆ సహవాసంలో ఉండాలి, మరి ఆ సహవాసంలో మనము ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మనకు ఇవ్వబడినటువంటి స్వాతంత్రం అయింది. అయితే సహవాసంగా కూడుకోవడం, సంఘంగా కూడుకోవడం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి నియమమై ఉన్నది, చట్టమై ఉన్నది. So if somebody judges, no, I meet 2 times a day. Somebody says I meet 5 times a day. Others say I meet 1 time a day. I mean, this is freedom. It's up to you. The goal of the gospel should be met, that we should grow in loving one another. We should grow in loving others. Now, how many times and how you do, it's just up to you and it can change. కాబట్టి సహవాసంగా కూడుకోవడం అనేది మరి రోజుకి 2 సార్ల, రోజుకి 5 సార్ల, రోజుకి 1 సారా, లేకపోతే వారానికి 1 సారా, ఇది మన మీద అది ఆధారపడి ఉంది. అయితే మరి సువార్త ద్వారా మనము కలిగి ఉండవలసినటువంటి గురి ఏంటంటే, మనం విశ్వాసంలో ఎదగాలి, ప్రేమలో మనం ఎదగాలి. ఇదే సువార్త ద్వారా మనం కలిగి ఉండవలసినటువంటి గురి అయి ఉన్నది. కానీ మరి మనము సహవాసంగా కూడుకోవడము, అది ఇన్నిసార్లు మనం సహవాసంగా కూడుకుంటేనే మనము విశ్వాసంలో ఎదుగుతాము, లేకపోతే మరి ప్రేమలో ఎదుగుతాం అనేది అంత మాత్రం కాదు. See, think about it. 1 year back, if some church 1 year back, before all this pandemic, was doing prayer meetings over Zoom, how people would have thought? They would have thought, no, they should meet physically. This is not right. How can they do prayer meeting on Zoom? But today, most of the people are doing on Zoom, and now everybody feels okay. చూడండి, ఈ యొక్క మరి కరోనా మరి విపరీతం రాక మునుపు, లేకపోతే యొక్క మహమ్మారి రాక మునుపు, యొక్క పాండమిక్ సిచ్యువేషన్ మన యొక్క జీవితాల్లో రాక మునుపు కనుక మనము ఒకసారి ఆలోచన చేసినట్లయితే, మరి చాలా సంఘాలు అనేవి మరి వారు సంఘాలుగా మరి భౌతికంగా వారు కూడుకునేవారు. అలా కాకుండా ఒకవేళ ఎవరైనా మరి ఈ విధంగా జూమ్ లో మరి వారు కలుసుకుని మరి వారి యొక్క ఆరాధన వారు జరిపించుకున్నట్లయితే, మరి దానిని విశ్వాసము అంతగా, దానిని మనము విశ్వాసమైనటువంటి వారము మనం అంతగా అంగీకరించకపోయేవారం. ఎందుకంటే వారు సహవాసంగా కూడుకోవట్లేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి మనం అందరము కూడా మరి లైవ్ లోనే ఆరాధన చేసుకుంటున్నాం, జూమ్ లోనే ఆరాధన చేసుకుంటాం. ఇది మనమందరము కూడా దీనికి సమ్మతిస్తున్నాం. ఎందుకు? Paul is trying to say that you can have whatever rules you have, but remember, they are powerless. They can change. It is not the rules where you should focus on. కాబట్టి పౌలు మరి గలతీలో ఉన్నటువంటి సంఘానికి తెలియజేస్తాడు, మీరు పాటించేటువంటి ఆచారాలు, మీరు పాటించేటువంటి పద్ధతులు, ఇవి మీకు చాలా శక్తివంతమైనవిగా అనిపిస్తున్నాయి, కానీ వాస్తవానికి వాటిలో ఏ శక్తి కూడా లేదు. అవి మీకు ఎంత మాత్రం కూడా మీ ఆత్మీయ జీవితానికి అవి మేలును చేకూర్చమని చెప్తున్నాడు. Then somebody will ask, okay, Paul, you are saying that what we are doing is wrong, we should not do that. Then tell us, how do you live? How do you live your Christian life? సరే, ఇది బానే ఉందండి పౌలు గారు, మరి మీరు చెప్తున్నారు కదా ఇలాగ జీవించడము ఇది సరైనది కాదు అని. అయితే మరి మేము పాటించినటువంటి పద్ధతులు, ఆచరణలు ఇవి సరైనవి కాదని మీరు చెప్తున్నారు, బానే ఉంది. అయితే మరి మేము ఎలాగా క్రైస్తవ విశ్వాస జీవితాన్ని మేము జీవించాలి, ఏ విధంగా మా యొక్క విశ్వాస జీవితాన్ని మేము గడపాలి అని మనము పౌలును ప్రశ్నించినట్లయితే,
So at the end of chapter 2, after telling about his authority and saying that they are wrong, he tells how he lives his life. So we'll read chapter 2, verse 20 and 21. రెండవ అధ్యాయము మరి చివరి వచనాల్లో గనక మనం చూసినట్లయితే మరి తాను పొందుకున్నటువంటి సువార్త ఎలా పొందుకున్నాడు, మరి తాను ఏ విధంగా ప్రకటిస్తున్నాడు, దానిని అపోస్తలులు అంగీకరించారా లేదా, అపోస్తలులు చేసిన దాన్ని తాను ఏ విధంగా ఎదిరించాడు, ఇవన్నీ కూడా మరి ఆయన చెప్పిన తర్వాత మరి ఈ రెండవ అధ్యాయం చివరిలో తాను ఎలాగూ తన యొక్క విశ్వాస జీవితాన్ని, తన యొక్క క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నాడు అనే విషయాన్ని పౌలు ప్రస్తావిస్తున్నాడు. రెండవ అధ్యాయము 20వ వచనము 21వ వచనంలో. Please see, he does not say that I do this much, I do these many things in a week, that much time. Nothing like that. He goes to the root of how Christian life has to be lived. చూడండి, ఇక్కడ పౌలు మరి నేను వారంలో ఈ రోజులు ఈ పని చేస్తాను, ఇన్ని దినాలు ఈ పని చేస్తాను, ఎంతసేపు ప్రార్థన చేస్తాను, ఎన్ని దినాలు ఉపవాసం ఉంటాను, ఇలాంటివేం చెప్పట్లేదు. కానీ క్రైస్తవ విశ్వాసానికి మూలము ఏమిటి, ఆ మూలానికి మనల్ని తీసుకుని వెళ్తున్నాడు ఈ యొక్క రెండవ అధ్యాయము 20-21వ వచనంలో. Verse 20, he says that in verse 20 he says, I don't live. So verse 20 he says this, I have been crucified with Christ. It is no longer I who live, but Christ lives in me. And the life I now live in the flesh, I live by faith in the Son of God, who loved me and gave himself for me. రెండవ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. So what is the short answer Paul gives? How do you live, Paul? He says, I live by faith in the Son of God. కాబట్టి నువ్వు ఎలా జీవిస్తున్నావు పౌలు అని మనము ప్రశ్నించినప్పుడు పౌలు మనకి చెప్పేటువంటి జవాబు, నేను యేసుక్రీస్తు ప్రభువారి అందరి విశ్వాసం ద్వారా మాత్రమే నేను జీవిస్తున్నానని చెప్తున్నాడు. Now before he says I live by faith in the Son of God, he says that I have been crucified with Christ and it is no longer I who live. So there is one I who has been crucified and who does not live, but there is a new I that lives by faith in the Son of God. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభువారి అందరి విశ్వాసం ద్వారా జీవిస్తున్నాను అని చెప్పడానికి ముందు ఇంకొక మాట చెప్తున్నాడు పౌలు. అదేంటంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇక్కడ రెండు విషయాలు పౌలు చెప్తున్నాడు. ఒకటి ఏంటంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను కాబట్టి నేను మరణించాను, అయితే ఇప్పుడు నేను జీవిస్తున్నాను. ఆ జీవించేటువంటి నేను నూతనమైనటువంటి నేను, క్రీస్తు యందు నూతన పరచబడినటువంటి నేను క్రీస్తు యందు జీవిస్తున్నాను. అయితే నా ప్రాచీన స్థితి, నా ప్రాచీనమైనటువంటి నేను అనేటువంటి స్వభావం ఏదైతే ఉందో అది యేసు ప్రభువారితో సిలువ వేయబడి ఉన్నది అనే విషయాన్ని పౌలు చెప్తూ ఉన్నాడు. Now, if somebody reads this, they may say, what does it mean to be crucified with Christ? Because I am still alive. కాబట్టి ఇది చదివినప్పుడు ఎవరైనా ఇలా అడగొచ్చు లేదా ఇలా ప్రశ్నించవచ్చు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అనగా అర్థం ఏంటి, ఎందుకంటే నేను ఇంకా కూడా జీవిస్తున్నాను కదా నా శరీరంలో అని అనవచ్చు. One way we can understand is like this. See, when we look at Christ being crucified, that shows what our end was. That is where we were heading to. He died for us, right? So if we would not have come to know Christ, that is like our end. చూడండి, క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉండుట అనే దానిని ఈ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు. క్రీస్తుతో కూడా సిలువ వేయబడడం అనగా ఏంటంటే, క్రీస్తు లేకుండా గనక మనం జీవించినట్లయితే మన యొక్క అంతము ఎలా ఉంటుందంటే, సిలువ మీద ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిలా ఉంటుంది. సిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే శ్రమ అనుభవించారో, ఏదైతే మరణం అనుభవించారో, మనము అటువంటి మరణాన్ని, అటువంటి శ్రమను, మనము అటువంటి తీర్పును మనము అనుభవించవలసినటువంటి వారముగా ఉన్నాం. The best efforts, all the good things we could have done, all our self effort, everything we could have done, it amounts to that only. That all of that does not count. It is going to end in crucifixion. చూడండి, మనం చేసినటువంటి మంచి పనులే కావచ్చు, మనం చేసినటువంటి మంచి నడకే కావచ్చు, మనం నడుచుకున్నటువంటి మంచి నడక కావచ్చు, మన యొక్క మంచి ప్రవర్తన కావచ్చు, మనం ఇతరులకు చేసిన దాన ధర్మాలు కావచ్చు, మనం చేసినటువంటి మంచి ఏదైనా సరే మరి దాని యొక్క అంతము మన యొక్క జీవితాల్లో ఏమై ఉంటదంటే, మరి క్రీస్తు లేనట్లయితే అదంతా కూడా మరి సిలువ మరణానికి అది సమానం.
అది శిలువ మరణానికి మించినది ఏది కూడా లేదు. మనం ఎంత మంచి చేసినా సరే అది చివరికి శిలువ మరణంతోనే అది ముగించబడుతుంది. So it is like when we say I'm crucified with Christ, it means that my self-confidence, everything I can do is crucified. కాబట్టి నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అనగా దాని యొక్క అర్థం ఏంటంటే, నేను నా స్వయం ఏదైతే ఉందో, నా యొక్క స్వచిత్తం ఏదైతే ఉందో అదంతా కూడా అది సిలువ వేయబడింది అని ఒప్పుకోవడమే. If today, let's say if you're 40 years old, somebody shows you your picture at 80 years old and tells you, if you continue the way you are continuing, this is how you will look at 80 years old, this is how your wealth will be, this is how your health will be. ఈ విధంగా అనుకుందాం. ఈ నేటి దినాన మీ యొక్క వయసు 40 సంవత్సరాలు కనుక మీరు అనుకున్నట్లయితే, ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మీరు జీవిస్తున్నటువంటి విధానం గనక మీరు మరొక 40 సంవత్సరాలు ఇదే జీవిత విధానాన్ని కనుక మీరు పాటించినట్లయితే 80 సంవత్సరాల వయసు వచ్చేసరికి మీరు ఇలా ఉంటారు అని మీ యొక్క ఫోటోని మీకు చూపిస్తూ, మీ ఆరోగ్య స్థితి ఇలాగా ఉంటుంది, మీ శారీరక బలం ఎంత ఉంటుంది అని గనక మీకు తెలియజేస్తారని అనుకుందాం. And you realize, no, that is very bad. Then what happens? You realize, no, I cannot do it myself, I need help, I need to change. So that is what happens when we look at cross. We see that our self effort, our self confidence will get us to cross only. So we by ourselves cannot do it. I have been crucified with Christ and I no longer live. Why? Because this I cannot live the life Christ wants, but Christ lives in me. కాబట్టి మీరు గనక మరి ఆ విషయాలన్నీ కూడా మరి తెలుసుకున్నప్పుడు, అయ్యో నేను ఇలా జీవించకూడదు, నేను ఇలా జీవిస్తే 80 సంవత్సరాలు వచ్చేటప్పుడు నాకు ఆరోగ్యం ఉండదు, నాకు బలం ఉండదు, కాబట్టి నా జీవిత విధానాన్ని నేను మార్చుకోవాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను బలంతో ఉండాలని చెప్పి మీ జీవిత విధానాన్ని మీరు ఎలాగైతే మార్చుకుంటారో, ఆ 80 సంవత్సరాల వయసు వచ్చేసరికి మీ యొక్క ఫోటోను ఆ వ్యక్తి చూపించినప్పుడు, సిలువ మీద ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని చూడడం ద్వారా కూడా మనం చేసేది అదే. సిలువ మీద ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూడడం ద్వారా మన యొక్క అంతము ఆ విధంగా ఉంది. నేను చేసేటువంటి మంచి పనులే కావచ్చు, నా మంచి నడకే కావచ్చు, నేను ఎంత మంచిగా జీవించినా సరే అదేది కూడా దేవుని యొక్క దృష్టిలో ఎంత మాత్రము కూడా ఎన్నిక చేయతగినవి కావు. నా అంతము అది ఎంతో భయంకరమైనటువంటి ఆ యొక్క శిక్ష అయి ఉన్నది, ఆ యొక్క తీర్పు అయి ఉన్నది అని మనం ఎప్పుడైతే గమనిస్తామో, గుర్తిస్తామో, గ్రహిస్తామో, మరి యేసు ప్రభువారు నా కొరకు అదంతా కూడా అనుభవించారు కాబట్టి, ఆయన నా కొరకు నేను పొందవలసినటువంటి శిక్షను ఆయన పొందారు కాబట్టి, ఆయన నా కొరకు మరణించారు కాబట్టి, ఆయన నన్ను ఏ విధంగా అయితే జీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడో ఆ యొక్క జీవితాన్ని నేను జీవిస్తాను అని మనల్ని మనం మార్చుకుని, యేసు ప్రభువారు నాయందు జీవిస్తున్నారు అని పౌలు చెప్పినట్టుగా, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడని పౌలు చెప్పినటువంటి రీతిగా మనం కూడా ఆయనను మరి మనలో కలిగి మనము జీవిస్తాం. So living by faith in Son of God means what? It means that I know I cannot do it, so I look towards Christ, look to him for protection, for motivation, for courage, for direction. Every day we look to Christ. కాబట్టి నేను ఇకను జీవించబడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ద్వారా మాత్రమే, దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ద్వారా మాత్రమే నేను జీవిస్తున్నాను అని చెప్పడంలో దాని యొక్క ఉద్దేశము, దాని యొక్క మూల ఉద్దేశం ఏమై ఉన్నది అంటే, మరి నా అంతటి నేనుగా నేను ఏమీ కూడా చేయలేను, నా అంతటి నేనుగా ఏది కూడా సాధించలేను. యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూసినప్పుడు మాత్రమే నాకు భద్రత ఉంది, యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూసినప్పుడు మాత్రమే నాకు రక్షణ ఉంది, యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూసినప్పుడు మాత్రమే మరి నాకు మరి ప్రోత్సాహం కలుగుతుంది, యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూసినప్పుడు మాత్రమే నాకు ఉద్యమము, నాకు శక్తి కలుగుతుంది అనేటువంటి విశ్వాసం కలిగి జీవించటం. Because all the life comes from Christ. Unless we stay connected to Christ, unless we depend on him, live by faith on him, we don't get the spiritual life that is needed to live. ఎందుకంటే జీవమునకు జీవమంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే కలుగుతుంది, ఆయన ద్వారా మాత్రం మనం జీవించగలుగుతాం. మనము గనక ఆయన మీద ఆధారపడి జీవించకపోయినట్లయితే, ఆయన మీద మనము ప్రతి సందర్భంలో కూడా ఆధారపడి ఆయన శక్తి మీద, ఆయన యొక్క బలము మీద, ఆయన యొక్క చిత్తము మీద మనం గనక ఆధారపడి జీవించకపోయినట్లయితే మన యొక్క విశ్వాస జీవితంలో మనం ఎంత మాత్రం కూడా పరిణతి సాధించలేము, మనం ఎంత మాత్రం కూడా అభివృద్ధి సాధించలేము. ఆయనతో మరి మనము అనుసంధానం చేసిబడి ఉండకపోతే, ఆయనతో మనము సరైనటువంటి సహవాసము కలిగి ఉండకపోయినట్లయితే, ఆయన మీద ఆధారపడగనక మనము జీవించకపోయినట్లయితే మనము మన యొక్క విశ్వాసములో మనము ముందుకు కొనసాగలేము. See, a Christian is not a person who has certain kind of religious doctrine. No.
The Christian is a person who knows that his own self has died, his self-confidence has died, and who lives every day on dependence on Christ, who loves him and died for him. కాబట్టి ఒక క్రైస్తవుడు మరి ఎటువంటి వ్యక్తి అని కనుక మనము మరి తెలుసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు, ఆ క్రైస్తవుడు తన యొక్క మనసులో లేకపోతే తన యొక్క ఆలోచనలో మరి మతపరమైనటువంటి సిద్ధాంతాలు కలిగి ఆ సిద్ధాంతాల ద్వారా జీవించేటువంటి వ్యక్తి ఎంత మాత్రం కూడా కాదు. ఒక క్రైస్తవుడు ఎవరు అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఎవరు ఒక క్రైస్తవుడు అంటే మరి యేసు ప్రభువారి యందు విశ్వాసము ద్వారా ఆధారపడి జీవించేటువంటి వ్యక్తి ఒక క్రైస్తవుడు. ఎందుకంటే ఆ వ్యక్తి ప్రతి పరిస్థితిలో కూడా ప్రతి దాని కొరకు కూడా యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచుతాడు. యేసు ప్రభువారి మీదే ఆధారపడి తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తాడు. Now the next question somebody can ask Paul is, okay, you tell that you live by faith in the Son of God. You have died, you don't trust yourself. What do you practically do on day-to-day basis? అయితే ఇప్పుడు మరొక ప్రశ్న మరి పౌలుని అడగొచ్చు. అయ్యా, మీరు చెప్పేది బానే ఉంది, మీరు విశ్వాసం ద్వారా మరి యేసు దేవుని కుమారుడు యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచి మీరు బ్రతుకుతున్నారు, ఇకను జీవించేవారు మీరు కాదు, క్రీస్తే మేందు జీవిస్తున్నాడు అని మీరు చెప్పిన ప్రతిదీ విషయం కూడా మరి బానే ఉంది. అయితే మీ దైనందిన జీవితాల్లో, మీ యొక్క అనుదిన జీవితంలో మరి మీరు దీనిని ఎలాగూ మరి అభ్యాసిస్తున్నారు, లేకపోతే దీనిని ఎలాగ మీరు సాధన చేస్తున్నారు అని ప్రశ్నించవచ్చు పౌలుని. I think Paul would answer like this. Paul would probably say first that I first of all before God every day admit that without Christ I can do nothing. ఎవరైనా మరి ఇలాగ పౌలుని అడిగినప్పుడు పౌలు ఇలాగూ జవాబు చెప్తాడు. నేను మరి ప్రతి దినము కూడా మరి నా యొక్క జీవితాన్ని నేను ప్రారంభించేటప్పుడు నన్ను నేను దేవునికి అప్పగించుకుంటాను, నన్ను నేను దేవునికి సమర్పించుకుంటాను. Absolutely nothing. See, that is what Lord Jesus said in John 15:5, that I am the vine, you are the branches. He who abides in me, that means stay connected, lives by faith in me, and I in him, that means Christ living in him. He is that who bears much fruit. From apart from me, you can do nothing. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే, సర్ ఇట్స్ 15:5 రైట్? Yes. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాట ఇలా ఉంటుంది. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. So that is what Paul would say, that every day I admit before God that I am just a branch and he is the vine. I don't have life. Without Christ I won't even exist. Without Christ I can't take another breath. Without Christ I cannot love anyone. Without Christ I cannot have any fruit. పౌలు ఇచ్చేటువంటి జవాబు కూడా ఇదే అయి ఉంటుంది. నేను ప్రతి దినము దేవుని ఎదుట నన్ను నేను దేవునికి అప్పగించుకుని యేసు ప్రభువారు లేకుండా నేను ఏమీ కూడా కాదు అని ఒప్పుకుంటాను. యేసు ప్రభువారు మరి ద్రాక్షవల్లి అయితే నేను తీగను. యేసు ప్రభువారు లేకుండా నేను ఒక అడుగు కూడా ముందుకు పోయలేను. యేసు ప్రభువారు లేకుండా నేను నా యొక్క తర్వాత ఊపిరిని కూడా నేను తీసుకోలేను. యేసు ప్రభువారు లేకుండా నా యొక్క జీవితము పూర్తిగా శూన్యము అనేది నేను ప్రతి దినము కూడా దేవుని ఎదుట నేను ఒప్పుకుంటుని నన్ను నేను దేవునికి అప్పగించుకుంటాను అని పౌలు చెప్తాడు మనకి. If you look at the tree, right, no two branches are same. The thing for branches is not to be like other branch, but to stay connected to the vine. Then only they can bear fruit. చూడండి, ఒక చెట్టుని కనుక మీరు చూసినప్పుడు ఏ రెండు కొమ్మలు కూడా ఒకేలాగా ఉండవు. అవి మరి ఒకే చెట్టులో మొలుస్తాయి, ఒకే చెట్టుకు అనుసంధానం చేయబడి ఉంటాయి. కానీ వాటి యొక్క ఉద్దేశం ఏంటంటే అవి ఫలాలు ఫలించడానికే ఆ చెట్టుకు కొమ్మలుగా ఉన్నాయి. కాబట్టి ఆ చెట్టుతో అవి అంటుకట్టబడి ఉన్నప్పుడు, లేకపోతే ఆ చెట్టుతో అవి అనుసంధానం చేసి ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క ఫలాలు అనేవి ఫలించగలుగుతాయి. So that is step 1 of living by faith, that you don't have faith in yourself. కాబట్టి విశ్వాసం ద్వారా జీవించడం అంటే అదేంటంటే మీ అంతటి మీరుగా జీవించరు, కానీ మీరు విశ్వాసం ద్వారా జీవిస్తారు. అనగా దేవుని మీద ఆధారపడి ఆ యొక్క విశ్వాసం ద్వారా మాత్రం మీరు జీవిస్తారు. And second step is, Paul would say, I trust the promises of God. Later on in the book of Galatians only we see how he mentions about promises and living by faith. So he says, I will trust in the promises of God, that God will be my shepherd for this day. God will provide my need. Trusting in some promises of God.
రెండవదిగా మనం చూసినప్పుడు పౌలు మనకు చెప్పేటువంటి విషయం ఏంటంటే, నేను దేవుని యొక్క వాగ్దానాల మీద ఆధారపడి జీవిస్తాను. మొట్టమొదటిగా విశ్వాసం ద్వారా దేవుని మీద ఆధారపడి ద్వారా జీవిస్తాను. రెండవది దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలను నమ్మటం ద్వారా నేను జీవిస్తాను. దేవుడు నా కాపరి, ఆయన నాకు తోడుగా ఉన్నాడు, నా ప్రతి పరిస్థితిలోను ఆయన నాకు సహాయకుడు, ఆయన ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నేను నమ్ముతాను అనేటువంటి విషయాన్ని పౌలు మరి తర్వాత గలతీయులకు రాసినటువంటి పత్రికలో తర్వాత అధ్యాయాల్లో మనం చూస్తాం. ఈ విధంగా పౌలు ఆ యొక్క వాగ్దానాలను నమ్మటం ద్వారా జీవిస్తున్నాడు అనే విషయాన్ని. Or somebody may ask Paul that how are you so sure that God will fulfill those promises for you? కాబట్టి ఇప్పుడు ఎవరైనా వచ్చి అడగొచ్చు పౌలుని, అయ్యా మరి బానే ఉంది, మరి దేవుడు ఆ యొక్క వాగ్దానాన్ని కూడా మరి మన జీవితాల్లో నెరవేరుస్తాడు అని నువ్వు ఎలా చెప్పగలుగుతావు అని. He says that, right? I live by faith in the Son of God, not just that, who loved me and gave himself for me. So his answer is, when I look at Christ, I see how much God loved me, how much Christ loved me to the extent that he gave himself for me. And that encourages my faith, God's love for me. కాబట్టి పౌలు ఇచ్చినటువంటి సమాధానము ఈ విధంగా ఉంటుంది. చూడండి 20వ అధ్యాయం చివరి భాగంలో మనం చూసినప్పుడైతే, నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను. కాబట్టి దేవుడు ఆయన నన్ను ప్రేమించి నా కొరకు యేసు ప్రభువారు తనను తాను అప్పగించుకున్నారు. అంతగా నన్ను ప్రేమించారు కాబట్టి, అంతగా తనను తాను నా కొరకు అప్పగించుకున్నటువంటి ఆ దేవుడు, ఆ యేసు ప్రభువు మరి నా యొక్క జీవితాల్లో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు అని పౌలు చెప్తాడు మనకి. So one of the foundation is Christ loved me, gave himself for me. That is one thing. And on the other side, I am crucified with Christ. I cannot do anything and Christ loved me. In between is what? Living by faith on Christ. That I trust in Christ. I cannot trust in myself. I have found someone on whom I can trust. కాబట్టి ఇక్కడ ఒక పునాదిని పౌలు మనకు అందిస్తున్నాడు. ఆ పునాది ఏంటంటే, ఒకవైపున నా కొరకు తనను తాను అప్పగించుకున్నటువంటి, నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకున్నటువంటి యేసు ప్రభువారు, మరొక వైపున నా అంతటా ఏమీ కూడా నేను సాధించలేను, నేను పూర్తిగా మరి ఏమీ కాను అనేటువంటి సత్యము మరొక వైపు. ఈ రెండింటి మధ్యలో మరి ఉన్నది ఏంటంటే విశ్వాసము ద్వారా జీవించడం. కాబట్టి ఎప్పుడైతే ఈ రెండు విషయాల మధ్యలో విశ్వాసము ద్వారా జీవించగలుగుతాము, ఆ జీవించడము అనే సత్యము వస్తుందో, మరి ఇవన్నీ కూడా ఒక పునాది లాగా మనకు అవి ఉంటాయి. ఆ పునాది మనల్ని విశ్వాసము ద్వారా జీవించడానికి, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమించి నీ కొరకు తనను తాను అప్పగించుకున్నాడు అనేటువంటి సత్యాన్ని మనకు మరింత తేటగా అది మరి మనకు మనం అర్థం చేసుకోవడానికి అది సహాయపడుతుంది. So may the Lord help us to speak promises, to trust Christ's word. And then we'll see more next week. కాబట్టి దేవుడు మనం ఇంకా మరింతగా విశ్వాసం ద్వారా ఆయన మీద ఆధారపడి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలను మనము నమ్మడానికి మనకు మరింతగా సహాయం చేయను గాక. మరి వచ్చే వారము మరింతగా ఈ యొక్క విషయాల గురించి మనం నేర్చుకుందాం. Father God, we thank you for your Son, Lord Jesus, who loves us, who loved us, and who gave himself for us. Help us to look away from our own selves and look to him and trust your word, your faithfulness and love for us. In Jesus' name we pray. Amen. Amen. Praise the Lord.